నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజీవితం. నేను మీ శైలజ. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల వికేంద్రీకరణ జరుగుతుంది. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి. గుడిసెలను తొలగించిన చోటే పేదలకు ఇండ్లు నిర్మించాలి. మంత్రి సబితా ఇంద్రారెడ్డిని డిమాండ్ చేసిన రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు. కుప్పంలో మున్సిపల్ కార్మికుల సమ్మె షురు. నెల జీతం 20,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్. వరద ప్రాంతాలలో అత్యవసర సమస్యలను సత్వరమే పరిష్కరించండి. అధికారులను ఆదేశించిన ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల వికేంద్రీకరణ జరుగుతుందని, కేవలం హైదరాబాద్లోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న సంగారెడ్డి, మేడ్చల్లో పరిశ్రమల్ని నెలకొల్పుతున్నామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో సస్య విప్లవం కొనసాగుతుందని, 5 రకాల ఉత్పత్తులపై దృష్టి సారించామని అన్నారు. ఆహార శుద్ధి కేంద్రాలు రాష్ట్రమంతటా విస్తరించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పటాన్ చెరువు మండలము పాషమైలారంలో ఆల్ఫ్లా కంపెనీ స్థానిక యువతకు వృత్తి నైపుణ్యాలు కల్పిస్తూ ఉపాధి కల్పించడము హర్షణీయమని అన్నారు. Popular with the people of Telangana and of course needs no introduction. So please put your hands together for Mr. K.T. Ramarao garu. I would like to firstly thank Vagish for inviting me here because Honorable Chief Minister KCR garu has been guiding, has been telling us, especially the industries and technical education departments to be more precise, to ensure that whatever is being taught in our educational institutions today is in alignment with the needs of the industry. In fact, he's been telling us, he's been guiding us to study the models adopted in Europe, more particularly in Germany, in Austria, and other places, where each and every student actually is given industry exposure while they're actually learning, while they're actually enrolled in an educational institution. I'm delighted that Naveen Mittal and my friend here, Dr. Venkatramana, Professor Venkatramana Garu, who's the Higher Education Council's Vice Chairman, all of them have actually come out with a new model, which I'm truly proud of because Vagish was explaining to me how Alpla took the lead, went around to the polytechnic institutions around this area, identified and received. మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీరుపై రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సబిత మంత్రిగా ఉన్నప్పుడు పేదలకు పట్టాలిచ్చారని, టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి ఆ పేదల గుడిసెలను కూల్చివేయడానికి ఆదేశాలు జారీ చేయడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాలు ఉండి సర్వే నెంబర్ 119లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదల గుడిసెలను తొలగించిన చోటే మళ్లీ నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ అండగా ఉంటుందని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకుడు పెద్దబావి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చెల్ల నరసింహారెడ్డి, బడంగ్పేట్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాదే ఉంటాయి. అప్పుడు సర్వే నెంబర్ 2లో దీనికి కోర్టులో రికార్డ్ రాసింది మేడం ఎంఆర్ఓ. అంటే ఇల్లు ఉన్నట్టు రికార్డ్ రాయాలి కదా మేడం. టైంలో డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయిందని ఇన్ రిటర్న్ లో ఏమన్నా ఇచ్చిరా మీకు? Okay.
ఉన్న పక్షాలు ఉన్నటువంటి ప్రభుత్వం అని ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు మీడియా సాక్షిగా కూడా మీరు చూస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన పేదల పట్టాలను ఇప్పుడు కట్టుకొనియకుండా అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని మేము కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పేదలకు పట్టాలు ఇచ్చింది, కట్టుకోమని చెప్పింది. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఆర్థిక పరిస్థితులు ఈరోజు కూలి చేసుకుంటే ఈరోజు సాయంత్రం వరకే బియ్యం తెచ్చుకోవాలి, పప్పు తెచ్చుకోవాలి, ఉప్పు తెచ్చుకోవాలని ఉండే ఈ పేదలు అప్పటిదప్పుడు కట్టుకోండి అంటే ఎక్కడ కట్టుకుంటారు? వాళ్ళు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడంతా అడవి ప్రాంతంగా ఉంది కాబట్టి ఎక్కడ చదును చేయలేదు, ఎక్కడ ఎలాంటి వసతులు లేవు కాబట్టి వాళ్ళు ఇన్ని రోజులు ఆగినారు. ఇప్పుడు ఏదో కొద్దిగా ఆర్థికంగా ఓ 10,000, 20,000, 30,000 పెట్టి గుడిసెలు వేసుకొని ఇక్కడ ఉందామని చెప్పి వాళ్ళు ధైర్యం చేసి ఈరోజు వచ్చి గుడిసెలు వేసుకుంటే ఉన్న గుడిసెలను కూడా వీకేసి మరి ఎండాకాలం అయితే ఏమనుకోవచ్చు, ఎండాకాలం ఏ చెట్ల కిందనో పుట్టల కిందనో నిల్చొని పొద్దుందాకా తెల్లందాకా ఫ్యాన్ లేకున్నా నైట్ ఈ గాలికి చల్ల గాలికన పండుకుంటారు. కానీ ఈ వర్షాకాలం చూసుకొని వర్షాకాలంలో వేసుకున్న గుడిసెలను పీకేయడంలో అర్థం ఏమిటి అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు. వీళ్ళు ఇక్కడ గుడిసెలు వేసుకొని సెటిల్ అయితే వీళ్ళకి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాల్సి వస్తుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ పేరు ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం పేరు ఉంటుంది అనే ఒక కక్షపూరితంగా ఈ గుడిసెలు ఈరోజు నిర్దాక్షిణ్యంగా పీకేయడం జరిగింది. వాళ్ళందరూ చాలా ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక గుడిసెలో వేసుకునేటువంటి బండలు కూడా వేసుకొని ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం చేయాలని కోరుతా ఉన్నాను. మరి ప్రభుత్వం తరఫున ఈరోజు పేదలకి ఆ పట్టాలని ఓకే చేయాలి, వాళ్ళకి కల్పించాల్సిన సదుపాయాలు కల్పించాలని కోరుతూ బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వాళ్ళకి వీలైనటువంటి సదుపాయాలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడి గతంలో కూడా వీళ్ళు అన్నారు ఇందాక ఎంఆర్ఓ గారితో మాట్లాడాలి అని చెప్పేసి గతంలో కూడా ఒక చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ కార్మికుల సమ్మె ప్రారంభమైంది. సిఐటియు అనుబంధ సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య ఆధ్వర్యంలో కార్మికులు సమ్మెకు దిగారు. 11వ PRC సిఫార్సుల ప్రకారం నెల జీతం 20,000 రూపాయలు, ఆరోగ్య భత్యము బకాయిలతో సహా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని కోరారు. ఈరోజు మా మున్సిపల్ కార్మికుల తరఫున సమ్మె జరుగుతుంది. మా మున్సిపల్ కార్మికులు మా సిఐటి డిమాండ్ ఒకటి ఏమనడం అంటే మున్సిపల్ కార్మికులు గత 20 సంవత్సరాల ఇంకా పనిచేస్తున్నారు. వాళ్ళకి ఇంతవరకు ఎటువంటి న్యాయం అయితే జరగడం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం హామీలు ఇస్తున్నారే కానీ ఇంతవరకు పర్మనెంట్ అనే పేరే లేకుండా పోయింది. మా సిఐటి ఏమని అడుగుతుందంటే 20 సంవత్సరాలుగా చేస్తున్నారు కాబట్టి కనీసంగా వేతనాలైనా పెంచండి అని అడుగుతున్నా. ఇంతవరకు వేతనాలు కూడా పెంచడం లేదు. ఆ వేతనాలు ఇంతకుముందు 18,000 ఇస్తా ఉన్నారు కానీ 3 నెలలు ఇంకా 15,000 5,000 తగ్గించి 15,000 ఇవ్వడం జరిగింది. అది ఎందుకు మేము ప్రభుత్వాన్ని నిలుస్తున్నాము. మా కనీస వేతనం 21,000 శాలరీ ఇవ్వాలి, లేదా మీరు ఇచ్చే హామీ ప్రకారమైన పర్మనెంట్ చేయాలని మీ గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నాము. మేము అడుగుకునేది ఒకటే, పర్మనెంట్ చేయాలని అడుగుకుంటున్నాము సిఐటి పార్టీగా. ముఖ్యమంత్రి నేనప్పుడు ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు నేను వచ్చినప్పుడు రాకుండా నేను రెగ్యులర్ చేస్తాను అని మున్సిపల్ కార్మికులు చెప్పారు. కానీ 3 సంవత్సరాలు అయింది, ఇంతవరకు రెగ్యులర్ చేయడం లేదు. మళ్ళా అవుట్సోర్సింగ్ అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఇంకా అప్కాస్ అనే మన పైన భయపెట్టి మేము రెగ్యులర్ చేయాలని కోరడం అనేది కోరుతున్నాం. సరైన సౌకర్యం లేదు, రోడ్లు బాగాలేకపోతే దానికి ఏమి పట్టించుకోవడం లేదు. జీతాలు ఇస్తున్న జీతాల కన్నా 6,000 తగ్గించేసింది. కరోనా టైంలో అంతా మేము ఎంతో కష్టపడుతున్నాం కానీ మాకు ఏమి మంచి చేసి ఇవ్వనట్టు. ఇప్పుడు ఏమంటే మాకు పర్మనెంట్ చేయాలి, సమాన పని సమాన జీతం ఇవ్వాలి. మాకు యూనిఫామ్ లేదు, చెప్పులు ఇవ్వడం లేదు, గ్లౌజులు లేవు, చేతికి వేసిన గ్లౌజులు కానీ ఇవ్వడం లేదు. అయినా మేము కష్టపడతా ఉన్నాము, మమ్మల్ని ఎవరు గుర్తించడం లేదు.
ప్రభుత్వాలు మారుతుండే కానీ మా జీవితాలు మారడం లేదు. దయచేసి మమ్మల్ని పట్టించుకొని మాకు తగిన సహాయం చేయాలని నేను కోరుతాను. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ పెంబి మండలంలో భారీ వర్షాలతో దెబ్బతిన్న నాగపూర్, మందపల్లి, వేణునగర్ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని పల్కెరి వాగు, నాగపూర్ చెరువు, వేణునగర్లోని D28 కెనాల్ కట్టలను ఆమె పరిశీలించారు. అత్యవసర సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఏదైనా అలర్ట్ ఉంటే మనకు ఫోన్ చేస్తే ఆఫీసర్ల పైన సీఎం సార్ ప్రాబ్లం వచ్చింది, వెంటనే అక్కడ పోయినాము, ఆఫీసర్లను దించినాము, పని అయిపోయింది. ఇంకొక గట్టి వర్షం వస్తే మాత్రం కష్టమే. అడిగే నీళ్ళు వస్తాయన్న ఆ కట్ట ఏడ వచ్చి మనం చెప్తే డి వచ్చిందా? సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని పునరావాస కేంద్రం అడ్లూరు కాలనీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చర్చి ఎదురుగా హిందూ దేవాలయం కాటమయ్య గుడి నిర్మించేందుకు స్థానికులు సిద్ధమయ్యారు. దీంతో చర్చికి ఎదురుగా ఉద్దేశపూర్వకంగానే దేవాలయం నిర్మించాలని చూస్తున్నారని క్రైస్తవులు, దళిత సంఘాల నాయకులు అడ్డుకున్నారు. మాదిగా MRPS జాతీయ ప్రధాన కార్యదర్శి ఈరోజు అడ్లూరు గ్రామంలో రాత్రి అనుకోకుండా గౌడ సోదరులు అనే వాళ్ళు చర్చి ఆల్రెడీ ఉన్నది ఈ ప్లేస్లో, ఇది కావాలని వాళ్ళు రాయేసి ఇక్కడ గుడి కట్టాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో కూడా పునరావాసం కింద ముప్పు బాధితులకి ఆనాడు 2009లో లేఅవుట్ ప్రకారము ఆర్డీఓ గారు ఇచ్చిన స్థలము పాస్టర్ గారికి దాదాపు 1400 స్థలం కేటాయించడం జరిగింది. ఆ స్థలం ఎదురుగా మరి వేరే వ్యక్తులు బీసీ కులస్తులైన గౌడు సోదరులు వచ్చి అంటే కావాలని మత సంవత్సరాన్ని పూనుకొని కావాలని గుడి కట్టాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం వారు, కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ దీన్ని స్పందించి వెంటనే దీన్ని ఆపుదల చేయాలని చెప్పేసి మేము మీడియా మిత్రులకి తెలియపరుస్తున్నాం. అంతేకాదు గతంలో కూడా మేము ఆర్డీఓ గారికి కూడా తెలియపరిచినాం. ఎందుకంటే మొన్న కూడా రైతు అనే వ్యక్తి ఇది కావాలని లేఅవుట్ కింద ఆ రోజు గవర్నమెంట్కి ప్రభుత్వం వారు ఇచ్చిన రూపాయలు కూడా తీసేసుకున్నారు. ఇది కావాలని పక్కన కూడా ఎకరం 20 కుంటల భూమి ఉన్నది. ఆ భూమి పేదలకి చెందాల్సిన ప్లాట్లు కూడా అతను కబ్జా చేసుకొని రైతు అతను పండించుకుంటున్న పొలం. కానీ దాని వెంటనే ఆర్డీఓ గారు పరిశీలించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఏంటంటే గత నెల రోజుల నుంచి అడ్లూరు గ్రామంలో ఈ భూముల మీద, ఈ ప్లాట్ల మీద పేపర్ ద్వారా కూడా గతంలో కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడారు, గతంలో కూడా ఎంపీ గారు మాట్లాడారు. కానీ ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఒక ఎస్సీ కులస్తులు చెందిన పాస్టర్ గారిని దృష్టిలో పెట్టుకొని మరి ఈ విధంగా చేయటం చాలా పద్ధతి కాదని చెప్పేసి అందరికీ తెలియపరుస్తున్నాను. అంతేకాదు ఆర్డీఓ గారు వెంటనే స్పందించి ఈ స్థలాన్ని పరిశీలించి సర్వే చేయించి ప్రభుత్వ అధికారి అయినా సరే కలెక్టర్ ద్వారా కూడా అతను పాస్టర్ గారికి ఏదైతే స్థలాన్ని చర్చిగా కేటాయించారో దాన్ని కేటాయించాలని చెప్పేసి MRPS పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు చర్చి ముందుల స్థలంలో మరి రాత్రి కాటమే గుడి అని చెప్పేసి ఒక రాయి కూడా వేయడం జరిగింది. దాన్ని కూడా పరిశీలించండి. ఎందుకంటే పక్కన కూడా చర్చిలు గుడులు ఉంటే మాత్రం గతంలో భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా చర్చి పక్కన ఒక గుడి కడితే మత సంవత్సరానికి మీరు ప్రలోభన పడతారు. ఇక్కడ కులాలు కూడా అతీతంగా లేకుండా ఈ రాబోయే కాలంలో కూడా ఒకరు
కొట్టించుకునే విధానం కూడా ప్రయత్నాలు జరుగుతాయని చెప్పేసి ఈ సందర్భంలో మీరు తెలియజేస్తున్నాం. మిత్రులారా, మీ ప్రభుత్వాన్ని కూడా ఇక్కడ ఉన్న ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు దృష్టిలో పెట్టుకొని వెంటనే ప్రభుత్వం స్పందించి ఆర్డీఓ ద్వారా కానీ కలెక్టర్ గారి ద్వారా కూడా ఈ స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గంలోని మూసి ప్రాజెక్టును మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం సందర్శించారు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు అందుబాటులో ఉండి సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని అన్నారు. ముప్పు ప్రాంతాల ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలన్నారు. చెరువు కట్టలు, పాత వంతెనలు, ప్రాణహాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. లింగన నిర్మల్లోని సిద్ధపూర్ నుండి కౌట్ల వెళ్లే దారిలో స్వర్ణ నదిపై ఉన్న సిద్ధపూర్ బ్రిడ్జిని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వరరెడ్డి పరిశీలించారు. వరద తాకిడికి దెబ్బతిని రాకపోకలకు ఆటంకం కలగడంతో ఆయన పార్టీ పట్టణ, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలము పెద్దంపేటలో ముప్పునకు గురైన బుడిగ జంగాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే ఆదుకోవాలని షాప్ మాజీ చైర్మన్ ఎంఎస్ రాజ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. బాధితులకు ఆర్థిక సహాయం చేసి ఆదుకునేందుకు తాము ఉన్నామని ఠాకూర్ దంపతులు భరోసా కల్పించారు. కాలువ మొత్తం కబ్జా గురైపోయి కోర్టు కానీ 3 ఇళ్ళు కూడా చెత్తతో లోపలే ఉన్నావా? లోపలనే ఉన్నా. పూలు కట్టి ఇక్కడికి విండో లెవెల్ నేనేమనుకున్నా బ్యాక్ వాటర్ ఇంత అసలు ప్రజలు కూడా పరికరం మోటార్ అంతా మొత్తం బాధపడచ్చండి. బాధపడచ్చండి. ఇక్కడ వచ్చినాయి చాలా సార్ కానీ పెద్ద దినదిన చిండగా అయిపోయి ఓవర్ఫ్లో అయిపోయి వాటర్ అక్కడ నుంచి అన్ని ఇళ్లకు వచ్చి అలా ఇళ్లలో ఉండలేనటువంటి పరిస్థితి. అక్కడ తక్షణమే నిన్న మా నాయకులందరూ కూడా కలిసి పోరాటం చేస్తే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, యువ నాయకులు మరి యువమిత్రులు అందరూ పోరాటం చేస్తే జేసీ గారు స్పందించి ఒక ప్రొక్లైనర్ వేసి టెంపరీగా చేసే వాళ్ళకు సేవ చేసే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే తీవ్రమైన నష్టం జరిగింది. ప్రతి ఇంటికి 10 లక్షల రూపాయల నష్టం జరిగింది. ఈరోజు ఆరోగ్యం బాగాలేక ఉండలేనటువంటి పరిస్థితి చిన్నపిల్లలతో. వెంబటే ప్రభుత్వం స్పందించి ఆ నాలను ప్రక్రియను పూర్తి చేసే విధంగా నాలను బాగు చేయాలి, భవిష్యత్తులో నీళ్లు రాకుండా చేయాలి. నష్టపోయిన ప్రతి కుటుంబానికి పూర్తి స్థాయిలో నష్టం కట్టించి వారికి మళ్ళీ ఆ నివాసం ఉండే విధంగా వెంబటే యుద్ధ ప్రతిపాదన చర్యలు తీసుకోవాలని చెప్పి
డిమాండ్ చేస్తాం. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీల సంక్షేమ సంఘాల సమైక్య ఫెడరేషన్ నూతన కార్యవర్గము ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. చైర్మన్ రాపోలు రాములు, వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, అధ్యక్షుడు పల్లె నరసింహారావు, కార్యదర్శి చంద్రశేఖర్, చీఫ్ అడ్వైజర్ కల్కూరి రాములను ఎన్నుకున్నారు. బోడుప్పల్లో మంచినీటి సమస్య నిర్మూలించినట్లే వక్ఫ్ బోర్డు సమస్య కోసము కార్పొరేషన్లో రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై పోరాటం చేయాలని నూతన కమిటీకి చైర్మన్ రాపోలు రాములు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ సభ్యులు, వివిధ కాలనీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. అలాగే మన ఫెడరేషన్ జనరల్ జై ఫెడరేషన్, జై ఫెడరేషన్, వర్ధిల్లాలి ఫెడరేషన్, వర్ధిల్లాలి ఫెడరేషన్, ఆశయాలను జై ఫెడరేషన్, జై ఫెడరేషన్. ఒక పవిత్ర ఆశయం కోసం నిస్వార్థంగా ప్రజలకు చేయాలన్నటువంటి ఉద్దేశంతో, ప్రజలకు అండగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో 2014లో ప్రారంభించబడినటువంటి బోడుప్పల్ కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య నూతన కమిటీగా 2022-2024 వరకు 2 years గాను నూతన కమిటీని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. నూతన కమిటీ అధ్యక్షులుగా చెంచల్ నరసింహరావు గారు, జనరల్ సెక్రటరీగా చంద్రశేఖర్ గారు, ట్రెజరర్గా రామకృష్ణ రెడ్డి గారు, పెద్దలందరూ కూడా అడ్వైజర్స్గా వైస్ చైర్మన్గా శ్రీనివాస్ రెడ్డి గారు, అడ్వైజర్స్గా మల్లారెడ్డి గారు, చిత్తరంజన్ గారు, వెంకటరావు గారు, అదేవిధంగా వెంకటస్వామి గారు, ఇష్టయ్య గారు, చీఫ్ అడ్వైజర్గా రాములు గారు, ఈ విధంగా అనేకమైనటువంటి స్వచ్ఛందంగా ఈ సమాజం కోసం మేము సైతం పనిచేస్తామనేటువంటి ఉద్దేశంతో చాలామంది ఉత్సాహంగా రావటం జరిగింది. ఫెడరేషన్ చైర్మన్ గారు, పెద్దలు, అడ్వైజర్లు, చీఫ్ అడ్వైజర్లు, వివిధ కాలం నుండి 150 కాలం. దళిత బంధు పథకం కింద మంజూరైన వాహనాలను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. యూసఫ్గూడ డివిజన్లో 4 ఆటోలు, 3 కార్లను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సంతోష్, ప్రధాన కార్యదర్శి నర్సింగ్ దాసు తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల వికేంద్రీకరణ జరుగుతుంది. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి. గుడిసెలను తొలగించిన చోటే పేదలకు ఇండ్లు నిర్మించాలి. మంత్రి సబితా ఇంద్రారెడ్డిని డిమాండ్ చేసిన రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు. కుప్పంలో మున్సిపల్ కార్మికుల సమ్మె షురు. నెల జీతం 20,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్. వరద ప్రాంతాలలో అత్యవసర సమస్యలను సత్వరమే పరిష్కరించండి. అధికారులను ఆదేశించిన ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.